ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్. సో సార్, అంటే మాకు తెలిసినంత వరకు యాజ్ ఏ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అసలు మీకు అంటే ఈ మిద్దె తోట స్టార్ట్ చేయాలన్న ఐడియా ఎలా వచ్చింది? మేమైతే ఇది అంటే ఓన్ ఐడియా కాదు, మేము ఈ గ్రోవ్ రైట్ వాళ్ళ నుంచి తీసుకున్నాము. సో మేము అంటే అంతకుముందు వాళ్ళది వేరే కొన్ని చూసి కొద్దిగా మాకు ఆర్గనైజ్డ్గా ప్లస్ వితౌట్ ఫెర్టిలైజర్స్ మేము ఇంతకుముందు ఏం చేసేవాళ్ళం అంటే ఎవ్రీ 3 months 6 monthsకి మళ్ళీ సాయిల్ కలుపుకోవడము, ఇలా మాకు డబుల్ వర్క్ లాగా ఉండే. సో ఇప్పుడు వీళ్ళ సిస్టమ్ ఏంటంటే మనం వన్ టైం ఒకసారి సెట్ చేసామంటే ఆల్మోస్ట్ 12 years 15 years వరకు గ్యారంటీ ఇస్తున్నారు. సో అది మాకు బాగా నచ్చింది. సో నెక్స్ట్ ప్రొసీడ్ అయ్యాం మేము. సో మ్యామ్, ద మెయిన్ హీరో ఫర్ దిస్ ఈజ్ యూ అని చెప్పేసి మీ హస్బెండ్ చెప్పారు. సో మీరు అంటే దీనికి కరెక్ట్గా టైంకి వాటర్ ఇవ్వడం ఇవన్నీ కూడా మీరు చూసుకుంటూ ఉంటారు కదా. సో మీరు ఈ ప్లాంట్స్కి ఎన్ని డేస్కి ఒకసారి వాటర్ అనేది ఇస్తుంటారు? యాక్చువల్గా ఇప్పుడు వాటర్ ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదండి, డ్రిప్ అండ్ డ్రైన్ సిస్టమ్ పెట్టించాము. ఇంతకుముందు అంటే మేమే డైలీ వాటరింగ్ చేసుకోవడము, ఇంకా అదంతా ఇబ్బంది ఉండేది. ఊరికి వెళ్ళినా కూడా మొక్కలకి అయ్యో వాటర్, ఎక్కడికి వెళ్ళినా కూడా మొక్కలకి వాటర్ పోయాలి అని ఈవినింగ్ వరకు మళ్ళీ రావడము, వాటర్ పోసుకోవడము, అలా చాలా ఇబ్బంది ఉండేది. ఇప్పుడైతే ఆ ఇబ్బంది ఏం లేదు. సో ఇప్పుడు ఈ డ్రైన్ సిస్టమ్ ఉంది. సో ఈ తోటలో ఎన్ని టైప్ ఆఫ్ వెజిటేబుల్స్ అనేది పండిస్తున్నారు? మేము దీంట్లో వంకాయ, టమాటా, పచ్చిమిర్చి, క్యాబేజీ, కాలీఫ్లవర్, గోకర, క్యాప్సికమ్, ఇంకా నేను కొన్ని రాడిష్, ఇంకా పాదులు, కాకర, బీర, సోర, దోస, బూడిద గుమ్మడి, ఇవన్నీ. సో అంటే ఇప్పుడు ఈ ఫెర్టిలైజర్ అంటే సాయిల్ అంతా కూడా మనకి మొక్కలు మంచిగా ఆరోగ్యంగా పెరగాలి అని అంటే దానికి ఫెర్టిలైజర్స్ అనేది యూస్ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు ఈ సాయిల్ అనేది మిక్సింగ్ సాయిలా, లేకపోతే ఫెర్టిలైజర్స్ వేసిన సాయిలా, లేకపోతే జనరల్ సాయిలా? యాక్చువల్లీ ఇది మొత్తం కంపోస్ట్. ఇప్పటి వరకు అయితే మేము ఫర్టిలైజర్స్ ఏమి ఇవ్వలేదు. ఆ కంపోస్ట్లో ఉన్న బలంతోనే ఆ మొక్కలు పెరుగుతున్నాయి. సో అంటే ఇప్పుడు దాదాపు ఈ గార్డెన్ ఇలా తయారు చేసి ఎన్ని డేస్ అవుతుంది? 1.5 months అయిందండి ఇప్పుడు పెట్టి గార్డెన్. సో మ్యామ్, అంటే జనరల్గా ఇప్పుడు మీరు పండిస్తున్నవన్నీ అయితే మనం జనరల్గా మార్కెట్కి వెళ్ళి తీసుకొచ్చుకొని వంటలు చేసుకునేటువంటి కూరగాయలు. సో మీరు ఇక్కడ పెంచుతున్న వాటికను మీరు ఇంతకుముందు మార్కెట్ నుంచి తీసుకొచ్చిన వాటికి ఏమైనా డిఫరెన్స్ తెలుస్తుందా? ఉందండి. ఇంతకుముందు మనం మార్కెట్లో తెచ్చుకున్నవి అంటే సరిగ్గా కుక్ అవ్వకపోయేది, ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సి వచ్చేది కర్రీ చేయడానికి. ఇప్పుడైతే ఆ ప్రాబ్లం ఏం లేదు. అంటే తొందరగా, అంటే ఫ్రెష్ వెజిటబుల్స్ కాబట్టి ఇలా తెంచి అలా వండుకోవడం చాలా తొందరగా కుక్ అవుతున్నాయి. మంచి టేస్ట్ కూడా బాగుంటుంది. సో అంటే మీ ఫ్యామిలీలో ఎంతమంది ఉంటారు? ఈ తోట నుంచి వచ్చినటువంటి వెజిటేబుల్స్ని వాళ్ళు ఎలా తీసుకుంటున్నారు? యాక్చువల్లీ 2 బాబులండి. ఒక బాబు 7th class, ఒక బాబు 3rd class. వాళ్ళు అంతా ఏం లేదు. సో అంటే మీ ఫ్యామిలీలో ఎవరైనా చుట్టాలకు కానీ వాళ్ళకి ఇక్కడ నుంచి వెళ్తూ ఉంటాయా? వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతున్నారు? వాళ్ళకి పంపిస్తున్నాము. ఇక్కడే పక్కనే మా బాబాయ్ వాళ్ళు ఉంటారు, వాళ్ళకి పంపిస్తున్నాము. చాలా బాగున్నాయని అంటున్నారు. సో మ్యామ్, అంటే మీరు ఎందుకు అన్నారు అంటే ఇలా ఆర్గనైజ్డ్గా లేనప్పుడు మొత్తం క్లమ్జీగా ఉండేది, రూఫ్ కూడా ఖరాబ్ అవుతూ ఉంటుందని చెప్పి అందరూ అనేవారు. ఆ టైంలో వచ్చినటువంటి గ్రోత్ అను ఇప్పుడు ఉన్నటువంటి గ్రోత్కి ఏమైనా డిఫరెన్స్ ఉందా? అవునండి, ఇప్పుడు కంపోస్ట్లో మొక్కలు చాలా హెల్దీగా పెరుగుతున్నాయి. సో అంటే ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి ఈ టెర్రస్ గార్డెనింగ్ ఏదైతుందో దీన్ని మొదలు పెట్టాలనుకునే వాళ్ళకి ఎలాంటి సజెషన్ ఇవ్వాలనుకుంటున్నారు? యాక్చువల్కి నేను ఇవ్వాలనుకునే సజెషన్ ఏంటంటే, మనం ఇప్పుడు ప్రస్తుతం బయట ఎలా ఉన్నాయంటే అన్నీ కల్తీ. అంటే చాలామంది చెప్తున్నారు ఆర్గానిక్ అని షాప్లో, కంటే మనకు నమ్మకం లేదు. అంటే వాళ్ళు ఆర్గానిక్గా పండించారు అని. దానికంటే మనంతటా మనం ఏం తింటాము, జస్ట్ వంకాయలు, బెండకాయలు, టమాటాలు, ఇలా మనం అట్లీస్ట్ ఒక 4-5 వెజిటబుల్స్ అన్నా, మనకి ఆకుకూరలు, ఇవన్నీ మనం పండించుకొని మనం తింటే చాలా హెల్తీగా ఉంటాము. ఇప్పుడు బయట మొత్తం అన్నీ కల్తీ, చాలా కెమికల్స్ అన్నీ స్ప్రే చేసి వేస్తున్నారు కదా. సో అందుకని ఆర్గానిక్గా పండించుకొని తినాలని. సో అంటే ఇప్పుడు మీరు ఆర్గానిక్ అని అంటున్నారు కదా, అంటే ఇప్పుడున్న కాలంలో చాలా మంది కూడా ఈ ఆర్గానిక్ ఫుడ్స్ ఏవైతే ఉన్నాయో లేదా ఆర్గానిక్ ఫ్రూట్స్ అయినా కూడా వీటన్నిటికీ కూడా ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. సో మీరు ఇక్కడ పండించినటువంటిది ఫ్యూచర్లో అంటే మీకు కావాల్సిన దానికంటే ఇంకెక్కువ గ్రోత్ వస్తే మీరేమైనా సేల్ చేసే అవకాశం ఉందంట? అవును, ఉంది, తప్పకుండా అండి. ఎందుకంటే నేను కూడా కొంచెం ఇన్వెస్ట్ చేశాను కాబట్టి అట్లీస్ట్ సేల్ చేద్దామని అనుకుంటున్నాం. మాకు ఎక్కువైనవి థింగ్ ఏంటంటే చాలామంది అనుకోవచ్చు అంటే మనకి
అంటే ఎంత టైం ఇన్వెస్ట్ చేయాలి మనం దీంట్లో అని చెప్పేసి. టైం ఇన్వెస్ట్మెంట్ అంటే మనం ఒకటి ఏంటంటే మనం రెగ్యులర్గా మాత్రం పురుగు వస్తుందా లేదా, పెస్ట్స్ ఎలా ఉన్నాయి, ఆకులు తిప్పి చూసుకోవడం, ఈ జనరల్ యాక్టివిటీస్ అయితే కంపల్సరీ ఉంటాయి. అది చూసుకోలేదనుకోండి మీరు ఏ మిద్దెతోట పెట్టినా వితిన్ 1 month 2 months పోతూనే ఉంటాయి. సో రెగ్యులర్ అబ్జర్వేషన్ అయితే కంపల్సరీ ఉండాలి. దాంతోపాటు ఇప్పుడు మనకి ఈ సిస్టంలో ఏంటి అంటే ఎవ్రీడే ఫిషెస్కి ఫుడ్ వేయడము, మార్నింగ్ ఈవినింగ్ అవి ఎలా ఉన్నాయి, దానికి ఆక్సిజన్ కరెక్ట్గా అందుతుందా లేదా, అంటే ఇలా మైనర్ థింగ్స్ అయితే మనం చూసుకోవడం అయితే కంపల్సరీ. సో నా సజెషన్ ఏంటి అంటే మీరు కొద్దిగా అంటే ఇంట్రెస్ట్ ఉండి కొద్దిగా మంచిగా చూసుకోగలను, నేను ఆర్గానిక్గా తినాలి అనుకుంటే మాత్రం ఐ విల్ గో ఫర్ ఇట్. ఇట్స్ ఏ గుడ్ ఐడియా అండ్ గుడ్ ఇన్వెస్ట్మెంట్. ఇదిగో ఇవి బీరకాయలు, ఇక్కడ పిందెలు, ఇక్కడ అక్కడ ఇవి బీర, దోస, ఇవి దోస పిందెలు, ఇవి దోస, ఇవి డ్రాగన్ ఫ్రూట్. ఇది ఇంకా డ్రాగన్ ఫ్రూట్స్ అన్ని చాలా అటు సైడ్ ఉన్నాయి, చాలా ఇంకా అక్కడ సోరా అవన్నీ ఉన్నాయి. మా దగ్గర వంకాయలు 3 రకాలు ఉన్నాయండి. ఇవి పొడుగు వంకాయలు, హార్వెస్ట్కి రెడీ ఉన్నాయి. ఇలా మనం పండించిన కూరగాయలు మనం హార్వెస్ట్ చేసుకొని మనం తింటే అది చాలా హ్యాపీగా ఉంటుందండి. ఎంతైనా మన కూరగాయలు మనం పండించుకొని తింటే ఆ హ్యాపీనెస్సే వేరు. ఇదిగో చూడండి ఎంత బాగున్నాయో. ఇవి తెల్ల వంకాయలు అండి, ఇవి కూడా హార్వెస్ట్ చేసుకున్నాం. పేటి అండి, గుత్తి వంకాయ, ఇది హార్వెస్ట్ చేసుకున్నాం. వంకాయలు చాలా హార్వెస్ట్ చేశాను. ఆల్మోస్ట్ మాకు 10 kgs హార్వెస్ట్ వచ్చిందండి వంకాయలు. మేము తినగా చాలా ఎక్కువ అవుతున్నాయి వంకాయలు. ఇవి వంకాయలో 3 varieties అండి. ఇంకా వేరేవి కూడా చూద్దాం. టమాటా, పచ్చిమిర్చి, కాలీఫ్లవర్ అవన్నీ చూద్దాం రండి. పచ్చిమిర్చి అండి, చూడండి ఎంత కాపు ఉందో.